హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు స్టోరీ వచ్చేసి ప్రేమ మొదలై తరాల వరకు నిలిచిన బంధం. కాలేజీ క్యాంపస్లో ఆ ఉదయం ఎప్పటిలాగే సందడి ఎక్కువగా ఉంది. కొత్త సెమిస్టర్ మొదటి రోజు కావటంతో ప్రతి క్లాస్ రూమ్ ముందు విద్యార్థుల రద్దీ కనిపిస్తుంది. అప్పుడే నీలిరంగు దుస్తుల్లో చేతిలో పుస్తకాలు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ క్లాస్ రూమ్లోకి వచ్చింది దేవి. ఆమెను చూసిన క్షణం అర్జున్ మౌనమయ్యాడు. అతన్ని స్నేహితుడు నవ్వుతూ, ఎవరినో చూసి ఒక్కసారిగా శాంతించావే అని అంటారు. అర్జున్ దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఆ రోజు నుంచి దేవి అతని దృష్టిలో స్థానం సంపాదించాడు. దేవి చదువులో ముందుండేది, ఎక్కువగా మాట్లాడేది కాదు. లైబ్రరీలో గంటల తరబడి కూర్చొని పుస్తకాలు చదివేది. ఒకరోజు ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోయాయి. అర్జున్ వెంటనే తీసి ఇచ్చాడు. దానికి దేవి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆ ఒక్క మాట అతనికి చలించిపోయింది. అలా ప్రాజెక్ట్ పనులతో మాటలు పెరిగాయి. క్యాంటీన్లో కాఫీ, లైబ్రరీలో చర్చలు, కాలేజీ ఫంక్షన్లో కలిసి పని చేయడం అన్నీ దగ్గరుండి చేశాయి. ఒక సాయంత్రం వర్షం పడుతుంది. దేవి కారిడార్లో నిలబడి వర్షం చూస్తుంది. అర్జున్ గొడుగు తీసుకొని వచ్చాడు. ఇక ఇద్దరం కలిసి బయలుదేరదామా అని అడుగుతాడు. వర్షం బాగుంది కదా, అయితే మనం కూడా తడుదామా అని అనగా ఇద్దరు ఒకే గొడుగు కింద నడుస్తుంటే దేవి మొదటిసారి అతని వైపు చూసి నవ్వింది. అదే ప్రేమకి మొదటి సంకేతం. కాలేజ్ ఫేర్వెల్ రోజు రాత్రి టెర్రస్ మీద అర్జున్ చెప్పాడు, నిన్ను చూడని రోజు నాకు అసంపూర్తిగా అనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దానికి సమాధానం దేవి మౌనంగా నిలబడి కొద్దిసేపటి తరువాత నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అక్కడి నుంచి వారి ప్రేమ మరింతగా బలపడుతుంది. ఉద్యోగాల కోసం కొంతకాలం దూరమయ్యారు. కానీ వాళ్ళ ప్రేమ మాత్రం అలాగే ఉంది. ప్రతిరోజు కాల్స్, మెసేజ్లు, కలలతో ఆ ప్రేమ నిలిచిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత కుటుంబాల ఒప్పందంతో వారి పెళ్ళి జరిగింది. పెళ్లి మండపంలో దేవి ఎర్రటి చీరలో ఎంతో అందంగా ఉంది. 3 ముళ్ళు వేస్తూ అర్జున్ చెవిలో చెప్పాడు, ఇప్పటి నుంచి నీ ప్రతిరోజు నా దగ్గర మొదలవ్వాలి. రాత్రి గది మొత్తం మల్లెపూలతో అలంకరించబడింది. దేవి సిగ్గుగా మంచం అంచున కూర్చుంది. అర్జున్ దగ్గరకు వచ్చి మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. కాలేజీలో మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు కూడా నాకు ఇంత నర్వస్ కాలేదు అని చెప్పటంతో ఆ మాటలకి దేవి సిగ్గుపడుతుంది. అతను ఆమె నుడిటిపై ముద్దు పెట్టి, ఇప్పటి నుంచి నీ భయం అంతా నా దగ్గరే ఆగాలి అని చెప్పాడు. అక్కడి నుంచి వారి భార్యాభర్తల జీవితం మొదలైంది. మొదటి కొన్ని నెలలు చాలా అందంగా గడిచాయి. ఉదయాన్ని కలిసి కాఫీ, సాయంత్రం కలిసి నడక, రాత్రి బాల్కనీలో మాట్లాడటం, అలా అలా జీవితం సంతోషంగా సాగించేవాళ్ళు. ఒకానొక రోజు అర్జున్ ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఎందుకింత ఆలస్యమైంది అని అడుగుతుంది. అప్పుడు అర్జున్, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దానికి దేవికి చాలా కోపం వచ్చింది. ఆ తరువాత కొన్ని రోజుల దాకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. కొన్ని రోజులకి అర్జున్ వచ్చి దేవితో మాట్లాడుతాడు. కానీ దేవి మాట్లాడదు. నీకు ఎందుకు కోపం వచ్చింది చెప్పు అని అడుగుతాడు. నువ్వు ఆ రోజు ఇంటికి లేటుగా వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్యొచ్చు కదా, లేకపోతే మెసేజ్ కూడా చెయ్యవచ్చు కదా, అదే కాకుండా నువ్వు నన్ను తిట్టావు అని చెప్పటంతో నన్ను క్షమించు. నేను ఆ రోజు మీటింగ్లో ఉన్నాను, ఒక్క నిమిషం కూడా టైం దొరకలేదు అని చెప్పటం వల్ల నిజం దేవి కొంచెం శాంతించింది. అయినా సరే నువ్వు ఈరోజు రాత్రి నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్లీజ్ దేవి, ప్లీజ్, నేను జరిగింది నీకు చెప్పాను కదా, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనిగా
ఇవన్నీ నాకు కుదరవు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అర్జున్ ఏం చెయ్యలేక రాత్రి ఇద్దరు వేరువేరుగా నిద్రపోయారు. మరుసటి రోజు అర్జున్ కిచెన్లోకి వచ్చి వెనక నుంచి దేవిని కౌగిలించుకున్నాడు. సారీ, నీ మౌనం నాకు శిక్షగా ఉంది. ఆ మాటలకి దేవి కొద్దిసేపటికి నవ్వింది. కొన్ని నెలల తర్వాత దేవి గర్భవతి అయింది. అర్జున్ మరింత జాగ్రత్తగా మారాడు. మందులు, ఆహారం, విశ్రాంతి అన్నీ చూసుకునేవాడు. బిడ్డ పుట్టిన రోజు హాస్పిటల్ బయట అతను ఆతృతంగా ఎదురుచూశాడు. కొద్దిసేపటికి పాప ఏడుపు వినిపించింది. పాప పుట్టింది అని డాక్టర్ చెప్పగానే అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ 7 రోజులు కూడా అర్జున్ తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ తరువాత 21 దాని వచ్చింది. అప్పుడు నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకుండా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అది అంగనంగా వైభవంగా అందరూ నా బిడ్డ పేరు తలుచుకునేలా నేను పేరు పెట్టాలి అని చెప్పగా అందరూ నీకు చాలా గొప్ప మనసు, ఆడపిల్లని కూడా నీ భార్యని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నావంటే నీ భార్య చాలా అదృష్టవంతురాలు అని చెప్పటంతో దేవి సంతోషంగా ఉప్పొంగిపోతుంది. తరువాత మన ఇద్దరు పాపకి పేరు పెట్టడం నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత పాపకు పేరు పెట్టారు. ఆ పేరు అన్వి అని నామకరణం చేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అన్వి పెద్దదైంది. తరువాత వాళ్ళకు 5 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని పేరు ఆదిత్య. ఇంట్లో నవ్వులు మరింతగా పెరిగాయి. అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. దేవి నవ్వుతూ చూస్తూ ఉండేది. కాలం గడిచే కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అన్వి చదువులో మెరుగైంది. ఆదిత్య చిలిపి స్వభావం. ఒకరోజు అన్వి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దేవి ఒక్కసారిగా మౌనమైంది. అర్జున్ ఆ మాటకి నవ్వుతాడు. నిజంగా ఇష్టమా? అవును నాన్న. అర్జున్ దేవిని చూసి మన స్టోరీలాగా ఉంది కదా అని ఇద్దరు నవ్వుకుంటారు. దేవి ఇలాంటి మాటలు పిల్లల దగ్గర మాట్లాడవద్దు అని పక్కకు తిరిగి చెప్పి నవ్వుతుంది. కొన్ని నెలల తర్వాత అన్వి పెళ్లి జరిగింది. పెళ్లి మండపంలో కూతురి చేతిని వదిలే క్షణంలో దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంత త్వరగా నా కూతురు పెద్దదైందా అని అర్జున్ మెల్లగా అన్నాడు. మన ప్రేమకి మరో రూపం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆదిత్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు మళ్ళీ కొత్త కోడలితో కలకలలాడింది. కాలం మరింత ముందుకెళ్ళింది. అర్జున్ జుట్టు తెల్లబడింది. దేవి నడక నెమ్మదించింది. ఒక సాయంత్రం బాల్కనీలో ఇద్దరు కూర్చున్నారు. దేవి ఒక మాట అడిగింది. మన జీవితంలో నీకు అత్యంత అందమైన రోజు ఏమిటిది భర్తగారు చెప్పగలరా అని అడగగా అర్జున్ నవ్వి కాలేజీలో నువ్వు మొదటిసారి క్లాస్ రూమ్లోకి వచ్చిన రోజు. ఆ మాట చెప్పగానే దేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత దేవి అంటే పెళ్లి రోజు కాదు కదా చెప్పు. అలా కాదు, నా కల నిజమైన రోజు. కానీ మొదటి చూపే నా జీవితం మార్చింది. కొన్ని రోజుల తర్వాత పిల్లలు, మనవళ్ళు అందరూ ఇంటికి వచ్చారు. ఇంట్లో నవ్వులు, మాటలు, పాత జ్ఞాపకాలు అన్నీ తెచ్చుకుంటారు. అన్వి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మీ ఇద్దరైనా చూసి ప్రేమపై నమ్మకం వచ్చింది అని అంటుంది. ఆ రాత్రి అర్జున్ దేవి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. ప్రేమ అంటే మొదట చూపులో మొదలవుతుంది. కానీ నిజంగా జీవితం అంతా పట్టుకొని నడిపితేనే అది సంపూర్ణం అవుతుంది. దేవి అతని భుజంపై తలవాల్చింది. వెనక నుంచి పిల్లలు, మనవళ్ళు నవ్వులు, ముందు చంద్రకాంతి. ఆ క్షణంలో అర్జున్ మెల్లగా అన్నాడు. ఇప్పుడు మన జీవితం ముగిసింది. ఇప్పుడు వాళ్ళ జీవితం కొనసాగుతుంది. ఆ మాటలకి దేవి కళ్ళు మూసి నవ్వుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్, దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఆదిత్య వాళ్ళని పట్టించుకోకుండా అలా లేదు. వాళ్ళని
హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, కానీ వాళ్ళకి నయం కాలేదు. అలా ఒకరోజు దేవి అర్జున్ని పిలిచి ఇలా చెప్పింది, మీరందరూ మా కళ్ళ ముందు ఉంటేనే మాకు ఎలాంటి రోగాలు రావు. మేము చెప్పేది నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అలాగే అని ఆదిత్య, అర్జున్ తలూపారు. మీకు మీ దగ్గర మేము అందరం ఉండటం చాలా అవసరమని నాకు అర్థమైంది అమ్మ. ఆ మాటలకి అర్జున్, నా కొడుకు మనల్ని చాలా అర్థం చేసుకున్నారు. ఇలాగే కలిసి ఉంటే కలది సుఖంలాగా ప్రతి ఒక్క కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. అలాగే పెద్దల పట్ల యొక్క గౌరవాన్ని పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. నేటి సమాజానికి గొడవలు కాకుండా ప్రేమానురాగాలతో కలిసి ఉండేలా పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా మన దగ్గర అదే చేస్తారు. అందుకే వాళ్ళ ముందు ప్రేమానురాగాలతో కలిసి ఉండాలి. అది పిల్లలు కూడా చాలా మంచిది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.